అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన వినబోయే కథ ఒక హాస్య కథ. వి హరిత గారు రచించినటువంటి కళ చెదిరింది కాదండోయ్, కళ బెదిరింది. విందామా మరి? సాధారణంగా ప్రతి మగాడికి కూడా ఏమనిపిస్తుంది? చాలామందికి నిజం చేసుకొని తీరాలి అని ఏదో ఒక సుందర స్వప్నం ఉండి తీరుతుంది. అలాగే సూరిబాబుకి ఒక తీయటి కళ ఉంది. అదేమిటంటే, సూరిబాబు గారా, అబ్బో ఆయన ఎక్కడండి బాబో, మధ్య అనుకుంటున్నారా ఏమిటి, ఆయనకిద్దరు అనిపించుకోవాలని సూరిబాబు కోరిక. అది ఈనాటిదా? యవ్వనం అంకురిస్తున్న రోజుల్లో ఓ గొప్ప సినిమా చూశాడు. అందులో ఒకే ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు. ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు హీరోనే ప్రేమిస్తారు. మధ్యలో తెలిసిపోతుంది ఇద్దరికీను. అయినా కూడా ఎంతో మంచి మనసుతో వాడు నీకేనే అంటే కాదు నీకేనే అని పరస్పరం ప్రేమగా పోట్లాడుకుంటారు. హీరో వెర్రి మొహంతో కళ్ళలో నీళ్లు నింపుకుని మధ్యలో నిలబడి చూస్తూ ఉంటాడు. వాళ్ళ తెగాదా సెటిల్ అయిపోతే ఎవరి పక్కకి వెళ్ళి పాట పాడుకోవచ్చో తెలిసిపోతుందని. చివరాకరణ కాస్త ఫైటింగు సీన్లో విలన్ హీరో మీద కత్తి విసరటం, రోగిస్ట్ హీరోయిన్ 1/2 కిలోమీటర్ దూరం నుంచి గమనించి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ కత్తికి అడ్డం పడి తన ప్రాణాన్ని ప్రియుడి కోసం త్యాగం చేసేస్తుంది. ఏమిటి ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇది ఒక హాస్య కథలోని ఒక ఇంట్రడక్షన్ అన్నమాట. కళ చెదిరింది అనే కథ. దాన్నే కళ బెదిరింది అని కూడా అనుకోవచ్చు మనం. రచన వి హరిత గారు. మరి అసలు ఈ కథలో ఏం జరిగిందో విందాం. సూరిబాబు ముగ్ధుడైపోయి మూర్ఛకి 1 అంగుళ దూరంలో ఆగిపోయాడు. కళ్ళు చెరువులయ్యాయి ఆ త్యాగానికి. సినిమా హృదయానికి హత్తుకుపోయింది. ఒక్క మగాణ్ణి 2 ఆడవాళ్ళు అంతగా పడి పడి ప్రేమించేయటం అన్న పాయింటు సూరిబాబు గుండెకు కితకితలు పెట్టేసింది. అసలు ఆ ఊహే ఎంతో అద్భుతంగా తోచింది. ఆ తర్వాత సూరిబాబు అట్లాంటివి ఎన్ని సినిమాలు వచ్చినా వదలకుండా చూశాడు, చూస్తున్నాడు కూడా. అన్నింట్లోనూ దాదాపుగా అంతే. ఆఖరిలో ఒక హీరోయిన్ చచ్చిపోవటమో, అది కాకపోతే సన్యాసం పుచ్చుకోవటమో జరిగేది. ఎందుకో మరి అప్పట్లో దర్శకులు హీరోలతో 2-3 పెళ్ళిళ్ళు చేసుకోగల సాహసం చేయించేవారు కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదే. హీరోయిన్ల సంఖ్య పెరిగిపోయింది. ఏ ముసలి హీరో అయినా సరే కనీసం 3-4 హీరోయిన్స్ లేకుండా పాటలు ఏమిటని మండిపడుతున్న కాలం ఇది. ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎంచక్క హీరో ఒకేసారి 2-3 హీరోయిన్లతో శోభనం గదిలోకి వెళ్ళి ప్రేక్షకుల మొహం మీద తలుపులు వేసుకుంటున్న రోజులు ఇవి. మరి ఇట్లాంటి కాలంలో కాస్త చేవ టీవీ ఉన్న మగాడు ఎవరైనా సరే 2 ఇళ్ళు మెయింటైన్ చేయటంలో తప్పే ఉంది. అసలు సరిగ్గా ఆలోచించి అర్థం చేసుకోగలిగితే అసలు ఎంతమంది వయసు పైబడి అవివాహితలుగా మిగిలిపోయిన ఆడవాళ్ల సమస్యలు పరిష్కారం అయిపోతాయి. వరకట్నాల బాధలు కూడా తప్పవు. ఇవన్నీ ఆలోచించడం మానేసి 2వ పెళ్ళాం అనగానే ఈ ఆడవాళ్ళు ఎందుకింతగా గుండెలు బాదుకుంటారో సూరిబాబుకి అర్థం కాదు. ఎవరెట్లానన్నా ఏడవని, తను మాత్రం చచ్చేలోగా 2 భార్యల ముద్దుల మొగుడై తేరాల్సిందే అని దృఢంగా నిశ్చయించేసుకున్నాడు. మరి కాలేజీ రోజుల నుంచి ఆ ప్రయత్నాలు ప్రారంభించినా ఒక్కటి కలిసి రాలా. చప్పిడి ముక్కు కాస్త మైనస్ పాయింట్ అయింది. కానీ లేకపోతేనా ఈ పాటికి ఇండియాలోని అన్ని భాషల్లోనూ తనే నెంబర్ 1 హీరోగా వెలుగొందాల్సినోడు కదూ. అప్పటికీ వాళ్ళ నాన్న అడిగాడు ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను అని వాళ్ళ నాన్నని. మగగాడిదకి అందాలేమిట్రా అంట్ల వెదవ, ముందు ఆ డిగ్రీ ముక్కు, ఆ ముక్కు గురించి తర్వాత ఏడవచ్చు కానీ అన్నాడు ఆయన మండిపడుతూ. తండ్రికి ఏం తెలుసు, అందంగా లేకపోతే 2-3 ప్రేమించాలంటే కష్టం కాదు. అయితే ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది సూరిబాబుకి. అదృష్టం బాగుంటే పెళ్ళికి ఏ ముక్కు మూతి అడ్డం కాబోవని. ఎందుకంటే సంబంధాలు బాగానే వచ్చాయి సూరిబాబుకి. వచ్చిన వాళ్ళలో ఒక ఆయన సూరిబాబుకి ఉద్యోగం వేయించే బాధ్యతను కూడా స్వీకరించి మరీ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. ఆ పిల్ల సులోచన. సూరిబాబుకి సులోచన అందంగా కనిపించింది, అమాయకంగా కూడా తోచింది, అణకు కూడా ఉంటుందనిపించింది. చాకలి పద్దు వేయగల చదువు మాత్రమే చదివింది. పల్లెటూరులో తూర్పు పడవరా తెలియకుండా పెరిగింది కాబట్టి భవిష్యత్తులో ఏమండి ఆవిడొచ్చింది అని వినయంగా చెప్పే బాపతలాగే ఉన్నది అని విశ్వసించాడు. హాయిగా మామగారు వేయించిన ఉద్యోగం పుణ్యమాని సిటీలో కాపురం, పప్పు ఉప్పు అన్నీ మామగారే పంపిస్తారు. ఒక్కతే కూతురు కదా,
జాలీగా ఉద్యోగం చేస్తూ ఇంకా జాలీగా సినిమాలన్నీ చూసేస్తూ మధ్య మధ్యలో ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకుని జీవిత నావని సంతోషంగానే లాగించేస్తూ ఉన్న సూరిబాబు మనసులో తీరని వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది. సినిమాల్లో కథల్లో మాదిరి చిన్నిళ్ళు వ్యవహారం అంత సులువైందేమీ కాదనిపిస్తోంది. ఏమిటో ఆఫీస్లో ఉన్న కొద్దిమంది ఆడవాళ్ళు కూడా రాబోయే సూరిబాబు కోసం ఆగకుండా తొందరపడి ఎప్పుడో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను కూడా కనేశారు. ఎన్ని సినిమాలు చూసి ఎంత జ్ఞానం సంపాదించి ఏం లాభం? ఇంతవరకు ఒక్కరినైనా లైన్లో పెట్టలేనప్పుడు. అప్పటికీ మామగారు కొనిచ్చిన బైక్ వేసుకుని బస్ స్టాపుల దగ్గర స్లోగా నడుపుతూ ఎవరైనా లిఫ్ట్ అడుగుతారేమో. ఒక్క బైక్ ఏం కర్మ, కావాలంటే జీవితంలో కూడా లిఫ్ట్ ఇవ్వగలను అని విశాల హృదయంతో చెప్పచ్చు అని 5-6 ఏళ్ల నుంచి సిటీలోని బస్ స్టాపులన్నీ ఓపిగ్గా వెతుకుతూ తిరుగుతూనే ఉన్నా ఉపయోగం కనిపిస్తేనా? ఇలా నిరాశ నిస్పృహల్లో సూరిబాబు కుంగిపోతున్న సమయంలోనే ఎన్నేళ్ల నుంచో ఎదురు చూస్తున్న సంఘటన అనుకోని విధంగా జరిగిపోయింది. అది కూడా సినిమాల్లో మాదిరిగానే సుమా. అనుకుంటాం కానీ సినిమా వాళ్ళు మాత్రం ఆకాశం నుంచి పట్టుకొస్తారేమిటి కథలు? నేల మీద నుంచే కదా ఏరుకోవాలి. ఇంతకీ ఎలా జరిగిందంటే, ఓ రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో తీరిగ్గా కూర్చుని ఒక సినిమా పత్రికలో ఒక్కొక్క కాలిని ఒక్కొక్క హీరోయిన్ పట్టుకుని వేలాడుతూ ఉండగా 2 చేతులతో మరో 2 హీరోయిన్ని చుట్టేసి కాసింత దూరంగా ఉన్న 5వ ఆవిడికి గాలిలో ముద్దు విసిరేస్తున్న హీరో గారి బొమ్మని అప్పటికీ 10 నిమిషాలుగా తదేకంగా తన్మయత్వంగా చూస్తున్న సూరిబాబు దగ్గరికి గుసగుసా నడుచుకుంటూ వచ్చింది జమ్ము. ఐ యామ్ మిస్ జమున, మీరు కే సూరిబాబు గారేనా అని అడిగింది వచ్చి రావడంతోనే. సూరిబాబుకి తపోభంగమైంది. మిస్ అన్న పదం అయస్కాంతంలా లాగేయటంతో తలెత్తి జమ్ముని చూశాడు. ఒక స్త్రీ తనను వెతుక్కుంటూ వచ్చిందనగానే, అది ఎందుకోసమైనా కానివ్వండి, గుండె లయ తప్పింది నాకు. అవునన్నట్టుగా తలూపాడు. సంతోషంగా తలకిందులైపోతూ వెంటనే జమ్ము సంకోచించకుండా ఎదురుగా ఒక కుర్చీలో కూర్చుని సూరిబాబుకి పండంటి సంసారానికి 12 సూత్రాల గురించి బోధించడం ప్రారంభించింది. ఆవిడ చెప్తోంది. అక్కడక్కడా వింటూ గుండ్రంగా కర్బూజా పండులో ఉన్న ఆమె మొహం చూసి పొట్టి జాకెట్లోంచి ఇంతింత లావున కనిపిస్తున్న సొరకాయల్లాంటి ఆమె భుజాలకేసి చూస్తూ ఉండిపోయాడు సూరిబాబు. ఇంతకీ మీ భార్యాభర్తల మధ్యన పానకంలో పుడక మాదిరి ముసలి తల్లి ఉండటం తలనొప్పేనంటారా కాదా? నిలదీసింది జమ్ము. అసలు ఆవిడ ఎందుకు వచ్చిందో ఏం చెప్తుందో ఒక్క మొక్క అర్థం కాకపోయినా కాదంటే బాధపడుతుందేమోనని తల ఊపాడు నిజమే అన్నట్టు. పక్క గదిలో ముసలి తల్లి తెల్లవార్లు కళ్ళుమని దగ్గుతూ డిస్టర్బ్ చేస్తూ ఉంటే పడగదిలో భార్యాభర్తలు సుఖంగా సంసారం చేయగలరా చెప్పండి? జమ్ముకి హుషారు వచ్చింది. చాలా కష్టమేనండి, సూరిబాబు ఒప్పేసుకున్నాడు. మరైతే మీ అమ్మని ఇంట్లోంచి పంపించేయండి వెంటనే, లేదా ఏ వృద్ధాశ్రమంలోనైనా చేర్పించేయండి, కావాలంటే అడ్రస్ ఇస్తాను, జమ్ము సలహా ఇచ్చింది. అది కుదిరే పని కాదండి, సూరిబాబు నసిగాడు బుర్రగోక్కుంటూ. జమ్ముకి ఓకే చెప్పలేకపోయినందుకు కుమిలిపోతూ, చూడండి, మీ భార్య మాకు కంప్లైంట్ ఇచ్చారు, మీరు మీ అమ్మగారితో కలిసి ఆమెను వేధిస్తున్నారని. నేను వీరనారి అనే మహిళా సంస్థ నుంచి వచ్చాను. మీకు మంచిగా చెప్పి చూద్దామనుకున్నా, మీరు వినకపోతే గనక ఆ తర్వాత వ్యవహారం పోలీసుల దాకా వెళ్లాల్సి ఉంటుంది. జమ్ము తీవ్ర స్వరంతో హెచ్చరించింది. అన్నిటికీ తలూపి ఆఖరణ కుదరదంటే ఒళ్ళు మండదో. సూరిబాబు కంగారుగా చుట్టూ చూశాడు. అదృష్టవశాత్తు చుట్టుపక్కల ఎవరూ లేరు. మా అమ్మ అసలు మా ఇంట్లో లేదండి, మా నాన్నతో పాటు మా ఊళ్ళోనే ఉంటుంది ఆవిడ. అక్కడి నుంచి మా అమ్మని తీసుకొచ్చి ఇక్కడ వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటే మా నాన్న చంపి పాతేస్తాడండి బాబు, సూరిబాబు నిస్సహాయంగా చెప్పాడు ఏడుపు గొంతుతో. జమ్ము తికపకబడింది. తన దగ్గరకు వచ్చిన కేసులో నాన్న లేడు, మరి పైన 3rd ఫ్లోర్లో మరో కేసు సూరిబాబు ఉన్నాడండి, బహుశా మీరు అక్కడికి వెళ్ళాలేమో, సూరిబాబు గుర్తు చేసుకుని చెప్పాడు. అది సంగతి. ఎండన పడొచ్చి 2 ఫ్లోర్లు ఎక్కేటట్టుకి సత్యాంత ఆయాసం వచ్చింది. దాంతో గమనించకుండా ఇదే 3rd ఫ్లోర్ అనుకుని వచ్చేసింది తను. అందులోనూ పేరు ఒకటే కావడంతో పొరపాటు జరిగింది. జమ్ము నాలిక ఖర్చుకుని సూరిబాబుకు పదే సారీ చెప్తూ లేచింది. సూరిబాబు ఆవిడ మర్యాదలకు మురిసిపోతూ తనే స్వయంగా వెంటబెట్టుకుని ఇంకో సూరిబాబు సీటు దగ్గర దిగబెట్టాడు. జమ్ము చెప్పిన థ్యాంక్స్ అందుకుని అలాగే వచ్చేయకుండా ఆ పక్కనే మెట్ల దగ్గర కాసేపు ఆగాడు, జమ్ము పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేదాకా. తర్వాత టీవీగా జమ్ముతో కలిసి నడుస్తూ అందరూ కళ్ళప్పగించి చూస్తూ ఉండగా ఆఫీస్ క్యాంటీన్లో వేడివేడి కాఫీ తాగుతూ ఆమె పరిచయ భాగ్యం కలిగించుకున్నాడు. ఇక జమ్ము అసలు పేరు జమునాబాయి. ఆవిడ కేవలం ఒట్టి జమ్ము మాదిరి కాక మొత్తం ఇండియా అంతా ఉంటుంది.
తండ్రి బాగానే గడించాడు, కానీ అనేక కారణాల వల్ల జమ్ము పెళ్లి ఆయనకో సమస్యగా మారింది. ఆయన కాలం చేసిన సమస్య మాత్రం మిగిలే ఉంది. ఇంకా జమ్ము ఇంటర్ చదువుతున్నప్పుడే మరో డిగ్రీ కుర్రవాడితో ప్రేమలో పడింది. వాడు చదువయ్యేదాకా ఎంతో కలిసి మెలిసి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, చెల్లెమ్మ వచ్చే నెలలో మా మేనమావ కూతురుతో నా పెళ్ళి, నువ్వు తప్పక రావాలమ్మా అని చెప్పి ఓ శుభలేఖ చేతిలో పెట్టి వెళ్ళాడు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. జమ్ముకి ఏం చేయాలో తోచలేదు. బాగా ఆలోచించి తెలుగు బాకా అనే పత్రికలో అందరి సమస్యలు తీర్చేసే పిన్ని గారికి మారు పేరుతో ఉత్తరం రాసిందట్లా. ఏమని? పిన్నిగారు, నాకు మీరే దిక్కు. నా కలలో ఒక దివ్య పురుషుడు దిగొచ్చి నన్ను గంధర్వలోకంలో విహరింపజేసి హఠాత్తుగా మాయమయ్యాడు. నాకిప్పుడు 3వ నెల. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని. మరుసటి వారంలో ఆవిడ పత్రికల ద్వారా జవాబు చెప్పారు ఆత్మీయంగా. పిచ్చి తల్లి, ఎవరితో ఏ లోకంలో విహరించినా ఆ భాషల్లో మాత్రం భూమి మీదే చేయించుకోవాలమ్మా అంటూ. జమ్ము వెంటనే ఆ సలహాను పాటించి తప్పుని జీవితాన్ని కూడా సరిదిద్దుకుంది. కానీ ఆ తర్వాత నుంచి అసలు కష్టాలు మొదలైనవి. సన్నగా బొంబాయి చీపురు కట్ట మాదిరుండే శరీరం అదుపు తప్పిపోయింది. వచ్చిన సంబంధాలు వచ్చినట్టే తిరిగిపోవడం ఆరంభమైపోయింది. వెధవలు డబ్బాసను కూడా జయించేశారు. ఒక 50 ఏళ్ల పెద్ద మనిషి కొడుకుతో పెళ్లి చూపులకు వచ్చి జమ్మును చూడగానే పెళ్లి కావాల్సింది నాకు కాదు మా అబ్బాయికి అని చెప్పి లేచి చక్కాపోయాడు. ఆ తర్వాత మరెన్నడూ పెళ్లి చూపుల ప్రోగ్రాం జరగనే లేదు. ఆ దిగులతోనే తల్లి తండ్రికి పోయినా జమ్ముకి ఉండటానికి తినటానికి దిగులు లేకుండా చేసిపోయారు. ఆ తర్వాత జమ్ము ఊరికే కూర్చోకుండా వీరనారి మహిళా సంస్థ అని ఒకదాన్ని స్థాపించి సంఘసేవ చేయటం మొదలెట్టింది. కష్టాల్లో ఉన్న ఆడవాళ్లను ఉద్ధరించేందుకు కంకణం కట్టుకుంది. కృతజ్ఞతగా వాళ్ళే తృణమో పణమో ఇచ్చేదాకా ఎదురు చుట్టం ఎందుకని ముందుగానే ఫీజు ఇంత అని చెప్పారు. ఫీజు ఇంత అని మాట్లాడేసుకుంటుంది. ఇది బాగుంది ఉభయతారకంగా. అలా మానవ సేవే మాధవ సేవ అన్న ధ్యేయంతో చేసిన పుణ్యం ఊరికే పోతుందా? దైవఘటన వల్ల మన సూరిబాబు పరిచయం అయింది. 2 చేతులకు కలిపి 4 ఉంగరాలు, మెళ్ళలో బంగారు గొలుసు, ఖరీదైన డ్రెస్తో సూరిబాబు సరదారాయుళ్లాగే కనిపించాడు. తొలి పరిచయంలోనే తన వెనకపడి క్యాంటీన్లో కాఫీ ఇప్పించాడు. కారణం తెలియదు కానీ సూరిబాబు తన స్నేహం కోరుతున్నట్టుగా అర్థమైపోయింది. తన సంఘసేవ గురించి కుతూహలంగా అడిగి తెలుసుకున్నాడు. ఆరాధనగా చూస్తూ జమ్ము పొంగిపోతూ సూరిబాబుని ఇంటికి ఆహ్వానించేసింది. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వస్తా, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపినట్టు ఉంటుంది, మీ ఆహ్వానాన్ని మన్నించినట్టు ఉంటుంది అని అప్పటికప్పుడు ఆఫీసులో సగం పూటకు సెలవు పడేసి జమ్ముతో కలిసి బైక్ మీద బయలుదేరిపోయాడు. ఇంకా కారు కొనివ్వని మామగారిపై ఆ క్షణంలో ఎంత కోపం వచ్చిందని సూరిబాబుకి. చిత్రంగా ఇద్దరు అభిరుచులు అభిప్రాయాలు ఒకటేనని ఇంటి దగ్గర మాటల మధ్య తెలుసుకుని ఇద్దరు బోలెడు ఆశ్చర్యపోయారు. నేలకు జీరాడేలాగా ఒంటి పారన వేసుకున్న పమిటను మాటి మాటికి సర్దుకుంటూ జమ్ము తన స్త్రీత్వంతో సూరిబాబుని పడగొట్టేసింది. లావు కారణంగా జమ్ము పెళ్ళికొడుకులు నచ్చలేదని తెలుసుకుని సూరిబాబు మండిపడ్డాడు గుడ్డి లోకం మీద. మనిషికి బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం ఎంతో ముఖ్యమని, అందులో పోటీలు పెట్టకపోవడం వలన జమ్ము వంటి అతిలోక ఆత్మ సౌందర్యవతి ఇట్లా వెలుగులోకి రాకుండా అనామకంగా ఉండిపోవాల్సి వస్తుందని సూరిబాబు ఎంతో క్షోభపడ్డాడు. అట్లా ఎంతోసేపు మనసులు విప్పి మాట్లాడుకున్నాక సూరిబాబు మహోద్వేగంతో మహా చొరవగా తమ తీపి పరిచయానికి గుర్తుగా తన మధ్య వేలి ముత్యపు టొంగరం తీసి జమ్ము ఎడం చేతిని చిటికిన వేలికి శ్రమపడి ఎక్కించి ఆ తర్వాత దెబ్బరొట్టె మందాన ఉన్న అరచేతిని సుతారంగా ముద్దాడాడు. జమ్ము గొప్ప షాకులో ఉండిపోయింది. ఇంత స్వల్ప పరిచయంలో ఒక మగవాడు తననింతగా ఆరాధించటమా? ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ మగస్పర్శ శరీరం అంతా పులకరించిపోయింది. చచ్చినా సూరిబాబును దూరం చేసుకోకూడదనుకుంది. పట్టలేని ఆనందంతో అరటి స్తంభాల్లాంటి చేతులు సాచి సూరిబాబుని చుట్టేసి బిగి కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేసింది. సూరిబాబు సుందర స్వప్నం ఫలించింది. ఆ రాత్రి ఆలస్యంగా చచ్చే అంత ఒంటి నొప్పులతో ఇంటికెళ్తూ కూడా బజారంతా వెతికి మరీ మహాపతివ్రతల కథలన్న పుస్తకాన్ని భార్య కోసం కొనుక్కెళ్ళటం మర్చిపోలేదు సూరిబాబు. ఇక అప్పుడే 6 నెలలైంది. సూరిబాబుకి కాలం గడుస్తున్నట్టుగాక పరుగులు తీస్తున్నట్టుగా ఉంది. ఆఫీసులో అందరూ చెవులు కొరుక్కుంటూ అసూయగా చూస్తూ ఉంటే చెప్పలేనంత గర్వంగా ఉంది. జమ్ముతో ప్రణయం బలపడి పెళ్లిదాకా వచ్చేసింది మహావేగంతో. సూరిబాబుకి ముందే పెళ్ళయిందని, కానీ గయ్యాళి భార్యతో పాపం కొంచెం కూడా సుఖము శాంతి లభించక సూరిబాబు ఇలా తన ఒడిలో సేద తీరుతున్నాడని జమ్ముకు తెలుసు. రోజుకొకసారైనా సూరిబాబు దాని గురించి జోరీగలాగా
కన్నీళ్లతో చెవిలో రొదపెడుతుంటే తెలియకుండా ఎలా ఉంటుంది? తనకేమన్నా ఆస్తిపాస్తులు వారసత్వపు హక్కులు కావాలన్నా ఏమిటి? ఏదో సూరిబాబుకి ఇంత మనశ్శాంతిని అందించగలిగి అతని కౌగిట్లో తను సేద తీరగలిగితే చాలు. అందుకే రెండో భార్యగానైనా ఉండేందుకు సిద్ధపడింది. అసలు ఏవీ లేని దానికన్నా ఇది నయం కదా. గుడ్డి కన్ను కన్నా మెల్లకన్ను మేలన్నట్టు జమ్ము దారికొచ్చేసింది. ఇక భార్య అనుమతి పొందడం ఒకటే మిగిలింది సూరిబాబుకి. ప్రేమించడానికంటే అక్కర్లేదు కానీ పెళ్ళికి లేకపోతే కొంపలంటుకో. కోపం వచ్చి ఉద్యోగం కాస్త ఓడగొట్టించిందంటే ఇక జమ్ము ముందు ఎట్లా నిలబడగలడో. సులోచన పిచ్చి మాలోకం కాబట్టి, పైగా తన ముందు జాగ్రత్తతో ఇంతకాలం పతివ్రతల కథలు చెప్పి తను కూడా గొప్ప పతివ్రత అయిపోయి ఆకాశంలో అరుంధతి నక్షత్రం పక్కనే సులోచన నక్షత్రం మాదిరి మిగిలిపోవాలని బ్రెయిన్ వాష్ చేసి ఉంచాడు. కాబట్టి సూర్యబాబు ధైర్యంగానే ఉన్న విషయం ఉన్నది చెప్పేశాడు. ఎంత ధైర్యంగా ఉన్నా తీరా సులోచనతో ఆ విషయం గురించి ప్రస్తావించబోయేటప్పటికే గుండెలు పీచు అన్నాయి. సులోచన యాగీ చేసి వాళ్ళ మాంగారికో తన మాంగారికో కానీ కబురు పంపిందంటే వాళ్ళు వచ్చి తన తాట ఒలుస్తారేమో క్షణం భయవేసింది. అయితే అప్పటికే శ్రీవారి లీలలన్నీ సులోచన చెవి దాకా చేరాయని, ఆమె కూడా అదను కోసం ఎదురు చూస్తుందని సూరిబాబుకు తెలియదు. ఊరిలో తాతగారు నలుగురు, తండ్రికి 2 ప్రియురాళ్ళు అన్న విషయం చిన్నప్పటి నుంచే తెలుసున్న సులోచన కంగారు పళ్ళ. చెమటలు పడుతున్న భర్త మొహం చూసి జాలిపడి సులోచనే ప్రోత్సహించింది. భయం లేదు, విషయం ఏమిటో చెప్పేయమని. సూరిబాబు నెమ్మదిగా జమ్ము వ్యవహారం అంతా బయటపెట్టాడు. ఆవిడ అనారోగ్యంతో కుమిలిపోతోందని, నా అన్నవారెవరూ లేక అలమటిస్తోందని, చనిపోయేలోపు తనను తాళి కట్టించుకుని ముత్తైదుగా వెళ్ళిపోవాలని కోరుకుంటోందని, కేవలం మానవత్వంతో తానీ పనికి ఒప్పుకున్నట్టుగాను చెప్పాడు. 100 అబద్ధాలకి మొదటి పెళ్లికి పర్మిషన్ ఉన్నప్పుడు మరి రెండో పెళ్లి కంటే కనీసం ఒక 1000 వరకైనా ఆడొచ్చు కదా అనుకున్నాడు సూరిబాబు ధీమాగా. అంతేకాదు జమ్ము కాస్త గుటుక్కుమనే ఆవిడ ఆస్తిపాస్తులని తమ పిల్లలకే వస్తాయని, తమ కుటుంబ భవిష్యత్తు కోసమే తానే నిర్ణయాన్ని తీసుకోదలిచినట్టు తన మనసులో మొదటి స్థానం ఎప్పటికీ సులోచనదేనని వణుకుతున్న గొంతుతో ఒట్టుబెట్టి మరీ చెప్పాడు. సులోచన ఏవి గడబడి చేయలే. గుండెలు బాదుకుని ఏడవలేదు సరిగదా. సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా భర్త కళ్ళల్లోకి చూసింది. దీనికోసం మీరు ఇంతగా బాధపడుతూ చెప్పాలా? మీ హృదయం నాకు తెలియదా? మీరేం చేసినా మా మంచి కోసమేగా చేస్తారు. ఓసారి చెల్లాయిని ఇంటికి తీసుకురండి, పాపం ఎవరూ లేరని ఎంతగా బాధపడుతుందో ఏమిటో అన్నది ఆత్మీయంగా. సూరిబాబు తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు. ఆనందంతో ఎగిరి గంతులేయాలనిపించింది. పిచ్చి మొద్దు అన్నీ నమ్మేసింది అనుకుని ఒక్క క్షణం జాలేసింది కూడా. ఎంతో సులభంగా లైన్ క్లియర్ అయిపోయింది. ఈ విషయం వింటే ఆఫీసులో కూడా అందరూ చెవుల్లో నిప్పులు పోసుకోరు. ఎంతైనా తనదే అదృష్టం, లేకుంటే ఏ భార్యకుంటుంది ఇంత విశాల హృదయం? నిజంగా సులోచన మహాసాధ్వి, మణిపూస, మరుపురాని దేవత. మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకాలం మీరేమన్నా అనుకుంటారేమోనని చెప్పలేకపోయాను. ఇంకిప్పుడు ఈజీగా చెప్పేయచ్చని అనిపిస్తోంది. సులోచన తేలిగ్గా నిట్టూరుస్తూ అంది. సూరిబాబు సంతోషంలోంచి బయటపడ్డాడు. ఏమిటది? చెప్పేసి చిన్ను భరించలేనంత ప్రేమగా అడిగాడు. మా మేనమా బావ మద్రాసులో ఉంటున్నాడు, పెద్ద ఆఫీసర్ అక్కడ. అతడి భార్య ఈ మధ్యనే యాక్సిడెంట్లో పోయింది. పాపం ఒక్కడే పిల్లాడు. మా బావకి నేనంటే ఎంతో ప్రేమ. ఆ పిల్లవాడిని కూడా ఇక్కడ నా దగ్గర వదిలేస్తా అట్ట. నన్ను ఆ బిడ్డకు తల్లిని గమ్మంటున్నాడు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తానంటున్నాడు. బావ దగ్గర కూడా బోలెడు డబ్బుంది. 3 పిల్లలకి సమానంగా పంచుతానంటున్నాడు. మరి మీతో మాట్లాడి ఏ విషయం చెప్తానన్నాను. ఎలాగో మీరు నెలకు 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ అంటున్నారు కదా. మరి మీరు లేనప్పుడంతా మరి బావ ఎక్కడికి వచ్చిపోతూ ఉండొచ్చని ఫోన్ చేయనా అండి? ఎవరం ఏం చేసినా ఈ సంసారం పిల్లల కోసమే కదా. సులోచన ఆనందంగా అడిగింది. సూరిబాబుకి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. నోట మాట రాలేదు. ఎంతగా నిర్గాంతపోయాడంటే శవం మాదిరి బిగుసుకుపోయాడు. సులోచన వైపు వెర్రి చూపులు చూస్తూ, ఎంతటి అమాయకులకైనా తమ అస్తిత్వానికే ముప్పు వాటిల్లబోతుందని తెలిస్తే ఎక్కడలేని తెలివితేటలు పుట్టుకొస్తాయన్నది సూరిబాబు ఊహ కందని విషయం. ఇక వచ్చినప్పటి నుంచి అన్యమనస్కంగానే ఉన్నాడు సూరిబాబు. జమ్ము ప్రేమగా స్పూన్తో తినిపించిన ఉప్మాలో రవ్వ కన్నా ఉప్పే ఎక్కువగా ఉన్నా కూడా పట్టించుకోలేదు. జమ్ము ప్రేమగా స్పూన్లో తినిపించిన ఆ ఉప్మాలో రవ్వ కన్నా ఉప్పే ఎక్కువగా ఉందన్నా కూడా పట్టించుకోలేడు. నిశ్శబ్దంగా ప్లేటుడు ఉప్మా తిని పడేశాడు. మంచినీళ్ళు తాగించి కొంగుతో మూతి కూడా తుడిచాక అడిగింది జమ్ము లాలనగా, ఏమైంది అని.
సూరిబాబుకు కొంచెం గడ్డం పెరిగి ముఖంలోంచి విషాదం ఒలికిపోతోంది. గంభీరంగా కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కి వాలి నెమ్మదిగా నోరు విప్పాడు. భార్యకు క్యాన్సర్ 2వ దశలో ఉందని, ఇట్లాంటి సమయంలో ఆమెను నొప్పించడం మానవత్వం అనిపించుకోదు కాబట్టి తనింక ఈ ప్రణయానికి ఫుల్ స్టాప్ పెట్టేసి శేష జీవితాన్ని భార్యాబిడ్డల సేవకి అంకితం చేసి సులోచనను మనశ్శాంతితో పైకి పంపదలుచుకున్నానని, అయినా తన హృదయం మాత్రం ఎప్పటికీ జమ్మూదేనని దుఃఖాన్ని అణుచుకుంటూ చెప్పాడు. సూరిబాబు సినీ పరిజ్ఞానం ప్రకారం జమ్ము వచ్చి తన తలను గాఢంగా హృదయానికి అదుముకుంటూ, మీరేం బాధపడకండి, కావాలంటే నా ఆస్తినంతా తెగనమ్మైనా సరే అక్కయ్యను బతికించుకుందాం, మీకోసం నేను ఈ త్యాగమైనా చేస్తాను, మీ సంతోషమే నా సంతోషం అని కన్నీళ్లతో చెప్పి తీరాలి. నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఆ నమ్మకంతోనే జమ్ము అడుగుల శబ్దం దగ్గరవుతున్నట్టు తెలిసినా కళ్ళు తెరవలేదు, ఎఫెక్ట్ కోసమని. టిఫిన్ ప్లేట్లు, మంచినీళ్ళ గ్లాసులు పెట్టుకొచ్చిన చుక్క లాంటి స్టీల్ ట్రే ఇంకా టీపాయ్ మీదనే పడి ఉండటం సూరిబాబు దురదృష్టం. దొంగ సచ్చినాడా, 6 నెలల నుంచి నా వెనక కుక్కలాగా తోకోపుకుంటూ తిరిగి ఇప్పుడు నా మీద మోజు తిరాక రోగిష్టి పెళ్ళామంటూ కథలు చెప్తావా? నీ రోగం నేను కుదురుస్తాను చూడు. చెవుల్లో పేలిన తుపాకీ గొళ్ళకి సూరిబాబు ఉలికిపాటుతో కళ్ళు తెరిచేటప్పటికీ కాలాతీతం అయిపోయింది. ఎదురుగా తాటకి మాదిరి విరుచుకుపడుతున్న జమ్మును చూస్తూ జరగబోయేదేమిటో అర్థం చేసుకునేలోపే స్త్రీలు ఆ స్టీలు ట్రే భయంకరమైన పిడుగు మాదిరి దూసుకొచ్చింది సూరిబాబు మీదకి. అంతే, సూరిబాబుకి స్పృహ తప్పింది. ఇక హాస్పిటల్లో కళ్ళు తెరిచిన సూరిబాబుకి కన్నీళ్లతో తనకేసి ఆదుర్దాగా చూస్తున్న సులోచన కనిపించింది. చెల్లాయి కాస్త ఆవేశం పాలు ఎక్కువలే ఉన్నట్టుంది. ఎట్లా చేత కొట్టేసిందో. మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ బాధపడిపోయింది సులోచన. సూరిబాబు ఆ ప్రసక్తి తేవద్దన్నట్టుగా చేతులు జోడించాడు. అవును, మరి సూరిబాబు కళ బెదిరిపోయింది, అలాగే చెదిరిపోయింది కదా, అందుకని. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.